Item number 33, Subramaniam Darvanet, GP for Finance and Planning. This one, huh? Yes, where is your officer, Sandeep Kumar? Please come. Already paid your 24 crores in the month of May. How much amount remaining? How much amount? Remaining is Pardon? Total amount, huh? Yes. You pay 24 crores. Remaining will pay within 6 months. Yes, sir. Samajalo bias economy. Sir, senior, you senior. Social responsibility economy చెప్పండి. మనకు వచ్చే ఆదాయం ఎంత? బయటికి పోతున్నది ఎంత? ఎవరో చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3,24,000 కోట్లు. వాళ్ళకు వచ్చేది 2,70,000 కోట్లు. 1,50,000 కోట్లు శాలరీ రూపంలో పోతే, లోన్ల పేమెంట్ రూపంలో పోతే, అంతకుముందు చేసిన అప్పుల రూపంలో పోతే వాళ్ళకి మిగిలింది 90,000 కోట్లు. అందులో వెల్ఫేర్ కింద ఎంత పోతుంది? 89,000 కోట్లు పోతుంది వెల్ఫేర్ పథకాల కింద. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని అయిపోయి ఉచిత బియ్యం పట్టుకొని పోతున్నారు. ఎంత పడిన పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా, నేను పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే. మరి ఎంతమంది అనవసరంగా తీసుకుంటారు చెప్పండి. ఆ రైతు బంధు పథకం ఉంది, కోటీశ్వరులకు కూడా రైతు బంధు ఇవ్వట్లేదా? ఎంత బడ్డెన పడుతుంది రాష్ట్రం మీద? ఈ భవిష్యత్తు పిల్లలకి ఏం మిగులుతుంది? రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయగలుగుద్ది? ఒకప్పుడు ఏంది, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది? ఒకప్పుడు ఏముంది, మన ఊరికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన గ్రామానికి ఏమి ఇచ్చారు, లేకపోతే మన వీధికి ఏమి అడిగారు. ఇప్పుడు ఏంటి, ఇంటికి వచ్చింది, మన ఇంటికి ఏమి ఇచ్చారు, నాకేమి ఇచ్చారు. ప్రజల టెండెన్సీ చూడండి, ప్రజలు నాకేమి ఇచ్చారు, ఈ దేశం నాకేమి ఇచ్చింది. ఒకప్పుడు ఏముంది, గాంధీ గారిను, నెహ్రూ గారిను చూసి మిగతా వాళ్ళని చూసినప్పుడు, ప్రకాశం పంతులు గారిను, లేకపోతే అందరూ ఏమనుకున్నారు, ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకని అనుకున్నాను. ఇప్పుడేంటి, ఈ దేశం నాకేం ఇచ్చింది? ఇన్ని ఉచిత పథకాల ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయపరమైన గొడవలు, ఫలానాది చెయ్యేది ఇంకో రకమైన విమర్శలు. ఆఫీసర్లు ఏం చేస్తారు? 3,000, 4,000 కేసులు ఆయన మీద ఉన్నాయి. నేను చూశాను, మొత్తం కూడా చూస్తే ఇక ఈ జీవితకాలం పాటు ఆయన జైల్లోనే ఉంచాలి. ఇది ఎక్కడ ఆ సెక్రటరీ గారు పోస్ట్ లో ఉన్నందుకు పాపం ఇక ఆయన లైఫ్ అంతా ఎక్కడున్నారంటే ఇంట్లో జైల్లో ఉంచాలి, జైల్లో ఉంచి అక్కడి నుంచే పని చేయించాలి. ఏం చేస్తారు చెప్పు? చాలా ప్రాక్టికల్ గా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. Orders have been pending for more than 1.5 years. They contain no more. So in the counter also they did not file. I am not saying about this particular case. The difficulty of the state. నా ముందే దాదాపు 100కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫైనాన్స్ సెక్రటరీ, మీరు ఏం చేయరు? ఇప్పుడు మీరు నిలబడాల్సింది ఇక్కడ. ఏం చేస్తారు? ఏ ఆఫీసర్ మీద? రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేరు. ఏం చేస్తారు? రేపు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయరు. ఈ హుసేన్ ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేడు. పైసలే గ్రామాల్లోకి పోతే అనకూడదండి. ఐఎమ్ సారీ, నేను నాది రాజకీయపరమైన ఉపన్యాసం అనుకోదు. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి, పనికి ఎవరు రావట్లేదు. పనికి ఎవరు? మేము కూడా రైతులేం కదా, ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరి మీద విమర్శించట్లేదు, ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలోళ్ళు వస్తారు. మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు చెప్పండి, ఎవ్వరు చేయట్లేదు. అమర్ సేన్ ఏం చెప్పారు? పని చేయించాలంటే ఏం చేయాలి? ముందు గొయ్యి తీయించు, డబ్బులు ఇవ్వు, రేపు మన పిలిపించే గొయ్యి కూడిపించు. పని కల్చర్ మర్చిపోయారు కదా. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళట అని మ్యూజియంలో పెట్టాలి అంతే. ఒకప్పుడు మనుషులు పని చేసే వాళ్ళు ఏదో మన అదే డాక్యుమెంటరీ చూసి, ఒక ఆయన చెట్టు కిందనే పడుకొని ఉంటాడు, రోజు ఒక ఆఫీసర్ పోతూ ఉంటాడు, ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఈయన హాయి కాలు మీద కాలేదని పడుకుంటాడు. అంటే ఆఫ్రికా. ఓ రోజు వచ్చి, అన్న నువ్వు ఏ పని చేయకపోతే ఎట్లా గడుస్తుందంటే ఆయన మొత్తం తీస్తాడు. ఇగో ఈ పథకం కింద నాకు ఇది వస్తుంది, 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 ఈ పథకం ఇంకా నేను ఎందుకు పని చేయాలంటాడు. అప్పుడు అంటాడు, ఏ ఉద్యోగం చేయడం దగ్గర దండగా ట్యాక్స్ తప్పని పక్కన కొంచెం మంచం ఉంచవే, నేను కూడా వచ్చి పడుకుంటాను అంటాడు.
ఇది దయచేసి నేను ఏదో రాజకీయ పరమైన ఉపన్యాసమో ప్రభుత్వాన్ని ఏదో విమర్శించట్లేదు, మనందరం ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా సార్. ట్యాక్స్ పేయర్స్ రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి పిల్లలది? ఇవన్నీ తీర్చడం కోసం రైట్ రాంగో ఏదో ఏదో ల్యాండ్స్ కూడా అమ్మేస్తా ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తు అవసరాల పరిస్థితి ఏంటి? ఉన్నాయని అప్పు చేసి ఎవరన్నా బెంజికారు కొంటాడా? ఇప్పుడు మనం కూడా జీతాలు చేస్తున్నాం, మనం ఎర్ర బస్సులో పోగలం, ఎయిర్ బస్సులో బిజినెస్ క్లాస్ పెడితే ఎంతకాలం ఉంటుంది సంసారం? ఇది ఎవరిని విమర్శించట్లేదు. నాకు బాధగా ఉంది, ఆఫీసర్ పిల్లలు నాకు బాధగానే ఉంది. ఇది నైస్ ఆఫీసర్, కానీ ఏం చేస్తారు ప్రాక్టికల్ గా? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మేనేజ్మెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ డామినేట్ చేస్తారు. మీ కాలేజీకి రామంటారు, వాడిని బతీలాడి కూడా అటెండ్ చేయాలి. ఎవడన్నా చదువుకునేవాడికి ఫీజు కడతాడు, బడి మానేసుడు కూడా ఫీజు కడతారు. మీరు అర్థం చేసుకోండి, బడి మానేసుడు ఫీజు. ఇంజనీరింగ్ పిల్లలు, మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లోడు వాడి స్కూటర్కి వాడు తగ్గేసుకోలేడు, మళ్ళీ మెకానిక్ రావాల్సిందే. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళకి కట్టండి, అర్హులైన వాళ్ళకి పథకాలు ఇవ్వండి. ఏంటంటే ఎన్ని ఫ్యామిలీస్? 1,20,00,000 ఫ్యామిలీస్, 1,90,00,000 పీపుల్ కి 1,9 lakhs పీపుల్ కానీ ఉచిత పథకాల బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 1 crore ఉన్నారా? 1 crore ఫ్యామిలీస్ 1,50 lakhs అనుకోండి. పథకాలు ఎంతమందికి పోతున్నాయి? 1,15,00,000 కుటుంబాల 1,03,00,00,000 కుటుంబాలకు తెలకాట్లేకపోతే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారండి? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికార పథకంలో కూలికొస్తాడు. ఎందుకు వచ్చిన కుబేర అంటే ఏం చేయమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థకరప అయిపోయింది అని తట్ట మోస్తుంటాడు. మన పక్కనే చెరువులో కూడికలు తీసుకుంటూ తిరుగుతుంది. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు. ఇది విమర్శ కాదు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏమి రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతోంది. అది అందరూ అర్థం చేసుకోవాలి, అవేర్నెస్ రావాలి. అది ఎంతవరకు మారుతున్నది నాకు సంబంధం లేదు, అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదే. మన ఇంట్లో పిల్లలు ఏం చేద్దరా, మేము అప్పు చేసుకొచ్చి పెంచామంటావా? మీరు అసలు అడుగే పెట్టొద్దు అని చెప్తాం. ఇది ప్రాక్టికల్, ఇది విమర్శ కాదు. ఎస్ మిస్టర్ ఫైల్ అఫిడవిట్ దట్ how much amount was paid on 13/5/2026, sir? Yes, sir. Yes, sir, this is proceedings. Kindly go through this. Head counsel for the petitioners, respondents, the officers also name was appeared before this court. Appearance of the officers dispense with until further order. The government Peter submitted proceedings dated 13/5/2026, 2023. Sir, stating that 25 crores 45 lakhs 70,893 was paid on 13/5/2026. Remaining amount, they want to file a detailed affidavit for payment of through installments. At request, file an affidavit with this matter on 19th of this month. File an affidavit to that extent. Dispense with order, no need to come again.